రీసెంట్గా మీరు H1B వీసా మీద న్యూస్ చూసుంటారు. ఇంతకుముందు H1B వీసా కోసం ఫీజ్ అరౌండ్ $10,000 ఉండేది. దాన్ని ఇప్పుడు $100,000 అంటే 88 lakhs చేశారు. కొంతమంది దీన్ని యాన్యువల్ అంటున్నారు, కొంతమంది కాదంటున్నారు. దాని మీద మనకి క్లారిటీ లేదు. అండ్ ఈ ఫీజ్ జనరల్గా కంపెనీస్ మన బిహాఫ్లో పే చేస్తాయి. బట్ ఓవరాల్గా ఏంటంటే దీనివల్ల మన ఇండియన్స్ మీద ఇంపాక్ట్ బాగా పడబోతుంది. ఎందుకంటే మన ఇండియన్స్ అక్కడ వాళ్ళ స్టాండర్డ్ కంటే తక్కువ శాలరీలో జాబ్ చేస్తుంటారు. సో దీనివల్ల ఇండియన్స్ని H1B వీసా మీద అక్కడికి రప్పించి పని చేయించడం కంపెనీస్కి భారం అవబోతుంది. అండ్ దీనిని మనం ఇండియా నుంచి 2 పర్స్పెక్టివ్స్లో చూడొచ్చు. ఒకటి, అక్కడి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే మనకి ఆల్రెడీ ఇక్కడ AI వల్ల జాబ్స్ పోతున్నాయి. సో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే కాంపిటీషన్ పెరిగిపోతుంది. సెకండ్, ఒకవేళ కంపెనీస్ కావాలనుకుంటే ఇండియాలోనే ఎక్కువ డెవలప్మెంట్ సెంటర్స్ని బిల్డ్ చేసి ఇక్కడి నుంచే కంప్లీట్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ మొత్తం ఇక్కడి నుంచే మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. కానీ సెకండ్ ఆప్షన్ జరగాలంటే మన కంట్రీ స్టేబుల్గా ఉండాలి. కమ్యూనల్ ఇష్యూస్, రీజనల్ ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా ఫీజబుల్గా ఉంటేనే ఇది మనకి సాధ్యపడుతుంది. దీని మీద మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.